జీహెచ్ఎంసీ తొలి సమావేశం రసాభాసగా సాగింది. తమ మిత్రపక్షమని చెప్పుకుంటున్న అధికార పార్టీకి సమావేశంలో ఎంఐఎం ఝలక్కిచ్చింది. అడుగడుగున ప్రశ్నలు సంధించారు ఆ పార్టీ కౌన్సిలర్లు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు మూసీ నదిపై కారిడార్ నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి కార్పొరేటర్ల నివాళితో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. తర్వాత నగర అభివృద్ధిపై కౌన్సిల్లో చర్చ జరిగింది. హైదరాబాద్ లో తలపెట్టిన ఎస్ఆర్టీపీ ప్రాజెక్టుకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. మూసీ నదిపై 5,916 కోట్లతో నిర్మించి తలపెట్టిన ఈస్ట్ వెస్ట్ కారిడార్ లోని 6 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులను ఇవ్వాలని కౌన్సిల్ తీర్మానించింది. సాతన్ రాయ్ చెరువు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని నిర్ణయించింది. కీలకమైన రోడ్డు అభివృద్ధిని కార్యక్రమాన్ని 625 కిలోమీటర్ల పొడవున వేయాలని ప్రణాళిక వేయడం జరిగింది. బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ 440 కిలోమీటర్లు, ఎంఎంటీఎస్ 420 కిలోమీటర్లు పైన తెలిపిన పనులు చేపట్టినట్టయితే మన హైదరాబాద్ మరింతగా ఆకర్షణీయంగా సుందరంగానే కాక భద్రతతో ఉంటుందని ఈ సభకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతకుముందు కౌన్సిల్లో టీఆర్ఎస్ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో 100 రోజుల ప్రణాళికపై అధికారులు ఇచ్చిన సమాధానాలను మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ తప్పుపట్టారు. గత కౌన్సిల్లో చేపట్టిన పనులను కూడా ఈ జాబితాలో చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న మాజిద్ ను కూర్చోవాలని మేయర్ ఆదేశించడంతో వివాదం రగులుకుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మేయర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు कॉर्पोरेटर्स हजरात ने इसको आगे बढ़ाया। ये एक सवाल मेयर साहब के जरिए आपसे पूछना चाह रहा हूं। बैठिए प्लीज प्लीज। ఎంఐఎం కార్పొరేటర్లకు అధికార పార్టీ ఎమ్మెల్సీలు ప్రభాకర్, సుధాకర్ రెడ్డిలు సర్ది చెప్పే యత్నం చేశారు. వారిపైన ఎంఐఎం నేతలు విమర్శలు చేశారు. మండల్లో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కినట్లు ఇక్కడ చేయవద్దని సెటైర్లు వేశారు. सर रिप्लाई मिल गई साहब, हम हमारे सजेशंस दे रहे। अरे सर, हम आप अगर हमारे सजेशंस नहीं लेना चाह रहे तो काउंसिल बुलाए क्यों? अगर आपको सिर्फ ऑफिसरों की तारीफ करना है तो काउंसिल बुलाए क्यों? आप ना कर लीजिए। अरे हम हमारा सवाल भी नहीं पूछेंगे तो कैसा? తమ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు మేయర్ను అధికారులను కోరారు. చెత్త సేకరణ, ఆటో ట్రాలీల పంపకం, వాటి నిర్వహణపై అధికారులు సరైన గైడ్ లైన్స్ ఇవ్వాలని కోరారు. వేసవిలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేలా వెంటనే చర్యలు చేపట్టాలని కౌన్సిల్ అధికారులను కోరింది. వెస్ట్ మేనేజ్మెంట్ తో పాటు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై తాము చేపట్టనున్న కార్యక్రమాలను సభ్యులకు వివరించారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. This action plan with a good intention to make the things transparent and to put before the public, not only the before council. This was taken up by the government, sir. సమయాభావం కారణంగా అందరు కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం దక్కలేదు. Why there is no priority of Vikas?